పెద్ద చర్చిలు ఇలాంటివన్నీ చూసి నాకు 2 మినిట్స్ ఫ్యూజ్ ఎగిరిపోయిందనమాట. హాయ్ అండి, నా పేరు అపర్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ కొట్టండి. నా పిల్లలు ఫ్రెండ్స్తో కలిపి మెదక్ చర్చికి అయితే వెళ్ళాము. అలాగే ఏడుపాయలో వనదుర్గా భవానీ టెంపుల్ కూడా వెళ్ళామండి. ఇది బాలానగర్ నుంచి డైరెక్ట్గా బస్సు అనేది ఉంటుంది. మెదక్ బస్సు అనేది 3 అవర్స్ జర్నీ పట్టింది మాకు. అక్కడ నుంచి లోపలికి మళ్ళీ ఆటో అనమాట. ఇది పెద్దగా డెవలప్డ్ ఏరియా నేను చెప్పను, బట్ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి, అరౌండ్ ఒక 10 or 15 అంతే. ఫుడ్ కూడా మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వచ్చి అక్కడే తిన్నాము, డాబాలాగా ఉంటేను. పెయింటింగ్స్ వేపిస్తున్నారండి మేము వెళ్ళే టయానికైతే అమ్మవారి టెంపుల్కి. చాలాసార్లు బతిమాలిన తర్వాత మా రాధిక అనేది హాయ్ చెప్తుందండి వీడియోకి. ఇంకా పిల్లలు కూడా నేను చెప్తా అంటే వాళ్ళు కూడా ఒకసారి కెమెరా తిప్పాను. దర్శనం అయితే బాగా అయిందండి. అమ్మవారి టెంపుల్కి మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళటము. అక్కడ నీళ్ళు ఉన్నాయండి, అది నీళ్ళు కాదండి, అసలు మామూలుగా వస్తున్న నీళ్ళు కాదు. ఎవరు పైన ఎక్కడైనా ఐస్ కలుపుతున్నారేమో డౌట్ వచ్చింది నాకు నిజంగానే. అంత చల్లగా ఉన్నాయి, ఏదో ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే ఐస్ గడ్డ తీసి కాలు మీద పెడితే అంత చల్లగా ఉంటుంది, అంత చల్లగా ఉన్నాయి ఆ నీళ్ళు అయితేనే. అసలు ఆ పిల్లలతో పాటు నేను కూడా చాలాసేపు ఆ నీళ్ళలోనే ఆడుకున్నానండి నిజంగానే. అంత చల్లగా అనిపించింది. జనం కూడా చాలా ఉన్నారండో. ఇంకా కోతులు అంటారా, జనాలకి డబల్ ఉన్నాయి. అసలు ఏ కోత ఎక్కడి నుంచి వచ్చి నెత్తి మీదకి ఎక్కిద్దని భయం వేసింది నాకైతే. అన్ని కోతులు ఉన్నాయి. ఎవరైనా వెళ్తే కనుక పిల్లల్ని గట్టిగా పట్టుకోండి. అక్కడ నుంచి అటు సైడ్ పక్కనేమో స్నానాలు చేసే వాళ్ళ గట్ట ఉందండి, సేమ్ ఇలానే. అక్కడ కొంచెం స్లిప్పరీగా ఉండదు అనమాట, ఇది బాగా స్లిప్పరీగా ఉంది. అటు సైడ్ అయితే స్లిప్పరీగా ఉండదు. ఇంకా దర్శనం అయితే బాగా ప్రశాంతంగా అయిందండి. అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారంటే నిజంగానే 2 కళ్ళు సరిపోలేదు, ఒక 2 మినిట్స్. తర్వాత పక్కనే ఉన్న గుట్ట మీద కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసుకొని మళ్ళా కాసేపు వాటర్లోకి వచ్చి ఆడుకున్నాం ఫుల్గా. మా పిల్లలు ఇద్దరు అయితే తడిచి ముద్దయ్యారు. నేను బట్టలు కూడా తీసుకెళ్ళలేదు, నార్మల్గానే ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాను. బట్ ఇంతలా ఎంజాయ్ చేస్తారని నేను అసలు అనుకోలేదండి వాళ్ళిద్దరూ. అక్కడ సంతానగుండం కూడా ఉందండి. పిల్లలు పుట్టలేని వాళ్ళకి సంతానగుండంలో స్నానం చేస్తే పిల్లలు పుడతారని గట్టి నమ్మకం ఉంది. చాలామందికి అయ్యారంట కూడా. అయిన వాళ్ళు మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటారంట కూడాను. ఈ తెలంగాణలో చాలా ఫేమస్ కదండి టెంపుల్ అనేది. పైన గుట్టమే టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ వే అనేది చాలా హారరబుల్గా ఉందండి నిజంగానే. అసలు చెప్పులు వేసుకోలేదు, కాళ్ళు ఎలా అంటే బాగా నొప్పులు పుట్టాయి. బట్ పైకి వెళ్ళి వ్యూ పాయింట్ చూడంగానే అవన్నీ మర్చిపోయాము. అందరం ఫొటోస్ దిగాము. మళ్ళీ కిందకి దిగొచ్చి అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి మెదక్ చర్చికి రిటర్న్ అయిపోయాయి అనమాట. మెదక్ చర్చ్ కూడా చాలా పెద్దదండి. ఏషియాలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ అంట. గ్లాసెస్ మీద ఉన్న పెయింటింగ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అక్కడ నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, చర్చ్లో కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు, క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. క్యాండిల్స్ అయితే వెలిగిస్తారులే, కొబ్బరికాయలు కొట్టడం ఏంటి, ఈ మోకాల మీద నడిచి చర్చిలోకి రావడం, నాకు ఇవన్నీ భలే అసలు ఏంటి ఇవి కూడా చేస్తారా అనిపించింది. అంటే టెంపుల్స్లోనే చేయడం. నేను ఇదే చర్చికి ఫస్ట్ టైం వెళ్ళడము. అంటే నాకు కొత్త ఏమో, బట్ మా ఫ్రెండ్స్ని కూడా అడిగాను, వాళ్ళు కూడా కొత్తగానే చూశారు. ఇదండి మా వీడియో. ఎవరన్నా ఇంక ఈ టెంపుల్కి వెళ్ళలేదా వెళ్ళండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. 1 more వీడియోతో కలుద్దాం.